ఆంధ్రజ్యోతిలో చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఆంధ్రజ్యోతిలో చూస్తే రోదాసిలోకి శుభయాత్ర అంటూ వార్త కనిపిస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన శుభాంశు శుక్లా ప్రారంభమైన యాక్సియం 4 మిషన్ తొలి అంకం సక్సెస్. 4 ఆస్ట్రోనట్లతో భూకక్షలోకి క్రూడాగన్ వ్యోమనౌక నేడు సాయంత్రం 4:30 గంటలకు మరి ఐఎస్ఎస్తో డాకింగ్. రాకేష్ శర్మతో తర్వాత 41 సంవత్సరాలకు అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామిగా శుభాంశు చరిత్ర. 14 రోజుల పాటు అక్కడ పలు ప్రయోజనాలు చేసేందుకు సిద్ధమంట. నా దేశవాసులారా నమస్కారం. 41 సంవత్సరాల తర్వాత మనం రోదసిలోకి మళ్ళీ చేరుకున్నాం. ఇదో గొప్ప ప్రయాణం. ప్రస్తుతం మేము సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్నాం. నా భుజాలపై భారత త్రివర్ణ పతాకం ఉంది. అది నేనెక్కడ మీ అందరితోనూ ఉన్నానని చెబుతోంది. ఇక ఐఎస్ఎస్ దిశగా ఇది నా ప్రయాణానికి ప్రారంభం మాత్రమే కాదు, భారతదేశ మానవ సహిత రోదసి యాత్రకు నాంది కూడా అంటూ రోదసి నుంచి శుభాంశు శుక్లా ఇస్తున్నటువంటి సందేశం. స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌకలో శుభాంశు శుక్లతో పాటు ఇతర వ్యోమగాములు. ఇక భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ రోదసిలో వ్యవహరించిన 4 దశాబ్దాల తర్వాత మరొక భారతీయుడు బుధవారం అంతరిక్షంలోకి దూసుకెళ్లాడు. యాక్సియం 4 మిషన్లో భాగంగా భారత వాయుసేన పైలట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మరొక 3 వ్యోమగామితో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. నిజానికి మే 29వ తేదీన మొదలు కావాల్సిన వారి ప్రయాణం రకరకాల కారణాలతో ఇప్పటికీ 6 సార్లు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఎట్టకేలకు 7వసారి ఈ ప్రయోగానికి అన్ని సాంకేతిక విఘ్నాలు తొలగిపోయి దీంతో భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లోరిడా అంటే అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి శుక్లా సహా 4 వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక మోసుకుంటూ స్పేస్ ఎక్స్ ప్లానెట్కు వెళ్ళిందంటూ వార్త కనిపిస్తుంది. సో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 40 సంవత్సరాల తర్వాత, ఇక గతంలో 40 సంవత్సరాల కింద రాకేష్ అనేట ఆయన పోయొచ్చాడు. సో రాకేష్ అనేట ఆయన పోయొచ్చిన తర్వాత మళ్ళీ 41 సంవత్సరాల తర్వాత మొదటిసారి భారతీయ వ్యోమగామిగా శుభాంశు అనేట ఆయన చరిత్ర సృష్టిస్తూ మరి అక్కడ పోయి 14 రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 14 రోజుల పాటు అనేకమైనటువంటి పరీక్షలు చేసి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆయనతో పాటు ఇంకో 3 కూడా పోయినట్టుగా తెలుస్తుంది. సో నా దేశవాసులారా నమస్కారం. రోదసిలోకి మళ్ళీ చేరుకున్నాం. ఇదో గొప్ప ప్రయాణం. ప్రస్తుతం మేము సెకండ్కు 1 సెకండ్కి 7.5 కిలోమీటర్ల వేగంతో పోతురంట. అంటే ఒకసారి ఆలోచన చేయండి. 1 సెకండ్లో అంటే ఈ సెకండ్లో ఇట్లా చిట్కేసే లోపల 7.5 కిలోమీటర్లు పోతురంట. చిట్కేసే సౌండ్లో 7.5 కిలోమీటర్లు మరి వాళ్ళు ప్రయాణం చేస్తూ భూమి చుట్టూ తిరుగుతూ ఇంకా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మరి బయలుదేరారు. వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా అక్కడికి రీచ్ అయ్యి 14 రోజుల పాటు అనేకమైనటువంటి ప్రయోగాలు చేసి మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నారు యావత్తు భారతీయులంతా కూడా. సో ఇదంతా కూడా చరిత్ర.